అందరికీ నమస్కారం. ఈ రోజున గొబ్బిళ్ళ యొక్క ప్రాముఖ్యత గురించి, గొబ్బిళ్ళ పూజా విధానం గురించి మనం తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఈ మాసంలో చెప్పుకోవాల్సింది గొబ్బిళ్ళ గురించి. గొబ్బిళ్ళు గోపికలకు ప్రతీక లేదా నమస్కార దేవతగాను, గోదాదేవికి ప్రతిరూపంగాను భావిస్తారు. గొబ్బెమ్మలను సంస్కృతంలో గోపెమ్మలు లేక గొబ్బి, గోపి అనే పదాల నుంచి వచ్చిందని చెప్తారు. కన్నెపిల్లలు తెల్లవారుజామునే స్నానం చేసి ఇంటి ముందు ముగ్గులు వేసి అందంగా రంగులు వేసి వాటిపైన గొబ్బెమ్మలను అలంకరిస్తారు. ఈ గొబ్బెమ్మలను ఎంతో పవిత్రమైన ఆవు పేడను తీసుకొచ్చి గొబ్బెమ్మలతో చేసి వాటిపైన పసుపు కుంకాలతో పూజించి పూలతో అలంకరిస్తారు. కొంతమంది రేగిపళ్ళు, నవధాన్యాలను కూడా ఆ ముగ్గులలో పోసి అలంకరిస్తారు. కొంతమంది సాయంత్రం గొబ్బెమ్మలను పెడతారు, దీపాలు కూడా వెలిగిస్తారు. సందె ముగ్గుల మధ్యన ఈ గొబ్బెమ్మలను ఉంచుతారు. వీటినే సందె గొబ్బెమ్మలు అని అంటారు. ముగ్గుల మధ్యలో ఒకటి పెద్ద గొబ్బెమ్మను పెట్టి చుట్టూరు చిన్న గొబ్బెమ్మలను పెడతారు. పెద్ద గొబ్బెమ్మను తల్లి గొబ్బెమ్మ అని అంటారు. చుట్టూ ఉన్న చిన్నవాటిని పిల్ల గొబ్బెమ్మలు అని అంటారు. కొన్ని చోట్ల ఈ పెద్ద గొబ్బెమ్మనే కృష్ణుడుగాను, చుట్టూరు ఉన్న వాటిని గోపెమ్మలుగాను భావిస్తారు. కొంతమంది గోదాదేవి ప్రతీకగా భావిస్తారు. కొన్ని ప్రాంతాల్లో అయితే పెద్ద గొబ్బెమ్మను సూర్యుడిగాను, చుట్టూరు ఉన్న చిన్న గొబ్బెమ్మలను గ్రహాలుగాను భావిస్తారు. కొంతమంది చంద్రుడిగాను, చుట్టూ ఉన్న వాటిని నక్షత్రాలుగాను భావిస్తూ ఉంటారు. ఈ 30 రోజులు ముగ్గులపైన పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేసి భోగి రోజున మంటలలో వేస్తారు. లేకపోతే రథసప్తమి రోజున పిడకలపైన పాయసం వండి దేవునికి నివేదనం చేస్తారు. ఇలా ఈ గొబ్బెమ్మలను పిడకలు చేసి భోగి రోజున భోగి మంటలలో వేయటం మూలాన పిల్లలకున్న దృష్టి దోషాలన్నీ పోతాయి. కన్నెపిల్లలు ఇలా గొబ్బెమ్మలు పెట్టి వాటి చుట్టూరు లయబద్ధంగా ఆడుతూ పాడుతూ ఎన్నో రకాల పాటలను పాడుతూ ఉంటారు. కన్నెపిల్లలు ఈ గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ సుబ్బీ గొబ్బెమ్మ శుభములియ్యవే, మొగలీ పువ్వు వంటి మొగుణ్ణియ్యవే అంటూ ఎంతో ఆనందంగా పాడుతారు. వారికి ఉన్నతమైన జీవితాన్ని ప్రసాదించమని ఆ గొబ్బి గౌరీదేవిని ప్రార్థిస్తారు. ఇప్పుడు గొబ్బిళ్ళ పూజా విధానం తెలుసుకుందాం. ముందుగా ఒక పీటను సిద్ధం చేసుకోండి. ఆ పీట మీద పసుపు రాసి మీరు బియ్య పిండితోటి అష్టదళ పద్మాల ముగ్గును పెట్టుకొని సిద్ధం చేసుకోండి. ఆ ముగ్గు పైన కొంచెం పసుపు, కుంకుమ వేయండి. దాని తర్వాత కొన్ని కొత్త బియ్యం తీసుకొచ్చి ఆ ముగ్గు పైన ఉంచండి. ఆ బియ్యం పైన శుభ్రమైన ఒక తమలపాకును తీసుకొని దానిపైన పెట్టండి. ఇప్పుడు గోమయం అంటే ఆవు పేడ, దీనిని తీసుకొని మీ పిల్లల చేత చేస్తే చాలా మంచిదండి. లేదు అంటే మీరైనా ఉండల కింద చుట్టుకోండి. ఇది మీ ఇంట తీరుని బట్టి ఉంటుంది. కొంతమంది 5 గొబ్బెమ్మలు పెడతారు, కొంతమంది 3 గొబ్బెమ్మలు పెడతారు. మీ ఇంట తీరు ఏంటో తెలియకపోతే మీరు 3 గొబ్బెమ్మలు లేదా 5 గొబ్బెమ్మలు ఎలా పెట్టుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఆ గొబ్బెమ్మలకి పైన బియ్య పిండితోటి, తరువాత పసుపు, తరువాత కుంకాలతోటి చక్కగా అలంకరించుకోండి. ఆ తరువాత ఒక పక్కగా వేరొక తమలపాకు తీసుకొని దానిపైన పసుపు గణపతిని తయారు చేసుకొని కుంకుమ బొట్టు పెట్టి పక్కగా పెట్టుకోండి. శ్రీకృష్ణుడు గోవుతో ఉన్న ప్రతిమ గాని ఫోటో గాని ఏదుంటే అది పెట్టుకోండి. గోదాదేవి ఫోటో ఉన్నా కూడా మీరు ఇక్కడ పీట మీద పెట్టుకోవచ్చు. ఆ తరువాత మీకు కనుక గుమ్మడి పువ్వులు అందుబాటులో ఉంటే గుమ్మడి పువ్వులతోటి గొబ్బెమ్మలను చక్కగా అలంకరించుకోండి. లేదు అంటే చామంతి పువ్వులైనా పర్వాలేదు. ఇప్పుడు మీ ఇంట ఆడపిల్ల చేత మీరు ఈ పూజను ప్రారంభింప చేయండి. ముందుగా దీపారాధన చేయండి. ఏకహారతితో గాని లేదా అగరబత్తితో గాని మీరు దీపారాధన చేయవచ్చు. తరువాత దీపానికి పసుపు, కుంకుమ, అక్షింతలు, ఒక పుష్పాన్ని ఉంచి నమస్కరించుకోండి. ఆ తరువాత కేశవనామాలు చెప్పుకుంటూ మీరు ఆచమనం చెయ్యండి. అలాగే మీ పాప చేత కూడా చేయించండి. ఆ తరువాత మీరు గోత్రనామాలు చెప్పుకొని సంకల్పం చేసుకోండి. ఆ తరువాత కలశారాధన చేసి మీ పైన, దేవుని పైన, వస్తువులన్నిటిపైన సంప్రోక్షణ చేసుకోండి. ఆ తరువాత ప్రాణాయామం చేసి
ముందుగా విఘ్నేశ్వరునికి ప్రార్థన చేసుకొని ఆయనకి షోడశోపచార పూజను నిర్వహించండి. విఘ్నేశ్వరుడికి ధ్యానం చేసి ఆవాహన చేసి ఆయనకి వివిధ ఉపచారాలను ఒకదాని తర్వాత ఒకటి చేయండి. ఆ తరువాత విఘ్నేశ్వరుడికి ధూపాన్ని సమర్పించి దీపాన్ని దర్శింపచేసి నైవేద్యం కింద బెల్లం గాని అరటిపండును గాని నివేదన చేసి తాంబూలాన్ని సమర్పించి మంగళహారతిని ఇవ్వండి. ఇక్కడితో విఘ్నేశ్వర పూజ సమాప్తి అవుతుంది. ఆ తరువాత మళ్ళీ ఆచమనం చేసుకొని మీరు ఇప్పుడు కృష్ణుడికి గొబ్బెమ్మలకు పూజను ప్రారంభించండి. ముందుగా శ్రీకృష్ణునికి షోడశోపచార పూజను నిర్వహించండి. ఆయన అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ అక్షింతలతో తులసి దళాలతో పువ్వులతోటి ముందుగా ఆయన్ని అర్చించండి. ఆ తర్వాత గొబ్బి పూజను ప్రారంభించండి. ముందుగా గొబ్బెమ్మల్లోకి గౌరీదేవిని ఆవాహన చేసుకోండి. ఆ తరువాత అమ్మవారిని ధ్యానం చేసుకొని మీరు షోడశోపచార పూజను గౌరీదేవికి గొబ్బెమ్మ రూపంలో చేయాల్సి ఉంటుంది. ముందుగా గొబ్బెమ్మలకు పసుపుతోటి అర్చించండి. ఆ తరువాత కుంకుమతోటి అర్చించండి. ఆ తరువాత అక్షింతలతోటి అర్చించి గంధాన్ని సమర్పించండి. ఆ తరువాత వివిధ రకాల పువ్వులతోటి అమ్మవారిని అర్చిస్తూ మీరు గౌరీదేవి అష్టోత్తరాన్ని చదువుకోండి. ఇక్కడ ముఖ్య గమనిక, కొంతమంది ఇక్కడ గోదాదేవి రూపంలో పూజిస్తూ ఉంటారు. మీరు ఎలా పూజించినా పర్వాలేదు. ఒకవేళ మీరు గోదాదేవిని ఆవాహన చేసుకుంటే మీరు ఇక్కడ గోదాదేవి అష్టోత్తరాన్ని చదువుకోండి. ఆ తరువాత గొబ్బెమ్మలకి శ్రీకృష్ణునికి ధూపాన్ని చూపించండి. తరువాత దీపాన్ని దర్శింపచేసి మీరు వివిధ రకాల నైవేద్యాలను సమర్పించండి. అతి ముఖ్యమైన నైవేద్యం అటుకులలో కొంచెం బెల్లం కలిపి దాంట్లో పుట్నాల పప్పును కలిపి నివేదించాలి. ఇది కృష్ణుడికి గోపెమ్మలకి ఎంతో ఇష్టమైన నైవేద్యం. గోపెమ్మలు అంటే ఇక్కడ గొబ్బిళ్ళ రూపమే కాబట్టి వారికి ఎంతో ప్రీతికరమైన ఈ నైవేద్యాన్ని తప్పనిసరిగా నివేదించాలి. ఆ తరువాత తాంబూలాన్ని సమర్పించి మంగళహారతులు ఇవ్వాలి. ఆ తరువాత నమస్కారం చేసుకొని మంత్రపుష్పాన్ని సమర్పించి పూజను ముగించాలి. ఆ తరువాత ఇంటికి పిలిచిన కన్నెపిల్లలందరూ కూడా ఈ గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ ఆడుతూ పాడుతూ గొబ్బెమ్మల పాటలు ఆనందంగా పాడాలి. ఆ వచ్చిన కన్నెపిల్లలందరికీ కూడా పండు, తాంబూలం, అలాగే ఇందాక పెట్టిన అటుకుల ప్రసాదం తప్పనిసరిగా వారందరికీ పంచిపెట్టాలి. అప్పుడే ఈ పూజ సమాప్తి అవుతుంది. మన సాంప్రదాయ గొబ్బిళ్ల పాటలు అన్ని కూడా నేను 2 వీడియోలలో అన్ని పాటలు చేసి పెట్టానండి. వాటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. మీరు పూజ చేసుకునేటప్పుడు ఆ పాటలను పెట్టుకొని మీరు కూడా పూజ చేసి గొబ్బి పాటలకు చక్కగా మీ పిల్లల చేత ఆడించండి. ఇక తరువాత కొంతమంది అడిగిన సందేహాలకు సమాధానాలండి. గొబ్బి పూజ ఏ వయసు ఆడపిల్లలు చెయ్యాలి, మగపిల్లలు చెయ్యవచ్చా అంటే ఈ పూజను కేవలం ఆడపిల్లలు మాత్రమే చేస్తారండి. రజస్సులు కానటువంటి కన్నె పిల్లలు అంటే 12 ఏళ్ల లోపు పిల్లలు అందరూ కూడా ఈ పూజను నిర్వహించవచ్చు. రజస్సులు అయిన తరువాత ఈ పూజను చేయకూడదండి. అలాగే ఎన్ని సంవత్సరాలు ఈ పూజను నిర్వహించాలి అంటే గనక 1 సంవత్సరం నుంచి 3, 5, 7, 9 ఇలా సంవత్సరాల సంఖ్యలో మీరు ఎన్ని సంవత్సరాలైనా చేసుకోవచ్చు. అలాగే ఏ వయసు పిల్లల నుంచి ఈ పూజను మొదలు పెట్టచ్చు అంటే మీ పాపకి 3వ ఏడు అంటే 3 years వచ్చిన సమయం దగ్గర నుంచి మీరు ఈ పూజను నిర్వహించుకోవచ్చు. ఈ పూజ ఎందుకు చెయ్యాలి అంటే కనుక పిల్లలకు దృష్టి దోషాలు అన్నీ పోయి మంచి భర్త వారికి లభించటానికి, ఎలాగైతే గోదాదేవి గోపికలు కృష్ణుని పొందారో అలాగే ప్రతి కన్నెపిల్ల కూడా కృష్ణుడు వంటి ఉన్నతమైన భర్తను పొందాలి అని ఈ గొబ్బి పూజను చేయాలి. విన్నారు కదా, ధనుర్మాసంలో ప్రత్యేకంగా ప్రతి కన్నెపిల్ల మంచి భర్త లభించటానికి గొబ్బెమ్మ పూజ ఏ రకంగా నిర్వహించుకోవాలి అన్న విషయాన్ని మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.